ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. మనం వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్. పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ టూత్ బ్రష్, సింథటిక్ టూత్ పేస్ట్, అందులో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో ఆ తర్వాత ప్లాస్టిక్ టంగ్ క్లీనరు, హాట్ వాటర్ ఇన్ ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ మగ్గు, సింథటిక్ క్లోత్స్, వైట్ లైట్స్, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సన్లైట్లో మనకు తెలిసిన విటమిన్ డి ఒకటే మనకు తెలిసింది. విటమిన్ ఎం, విటమిన్ జెడ్, విటమిన్ ఎస్ ఎన్ని ఉన్నాయో ఇంకా సైంటిస్టులు కనుక్కొని ఎన్ని విటమిన్స్ ఉన్నాయో. ఇప్పుడు వాళ్ళు కనుక్కున్న రోడమిన్ వి కార్సినోజెనిక్ అని. సన్లైట్లో ఇంకా 100 విటమిన్స్ ఉన్నాయేమో. పొద్దున్నే లేసి సన్ బేదింగ్ లేదు మనకు అసలు. తర్వాత ఈ ఆక్సిటోసిన్ లేడెన్ మిల్క్, పిల్లలు పొద్దున్నే తినగానే సీరియల్స్, అందులో ఏముంటుందండి? ప్రిజర్వేటివ్స్, పామాయిల్, ఏమంటారు వాటిని, కెల్లాగ్స్, చాకోస్, సీరియల్స్ చాలా పాపులర్ ఫుడ్ ఐటమ్. 5 స్టార్ హోటల్ కూడా పెడుతుంటారు. పిల్లలు కూడా తొందరగా అయిపోతుంది. పొద్దున్నే లేసి ఇడ్లీ వండి పెట్టాలి పిల్లలు. నూడిల్స్, ఇడ్లీ వండి పెట్టాలంటే కష్టమే. అవునండి. దోశ వేయాలంటే కష్టమే. శారీరక శ్రమ. ఇడ్లీస్లో ఉండేది ఏముంటుందండి? మంచి కార్బోహైడ్రేటు, పార్బాయిల్డ్ రైస్ వాడతాం మన ఇడ్లీస్లో. ప్రోటీన్ బియ్యం వాడడం, దాన్ని ఏమంటారు? ఉప్పుడు బియ్యం అంటారు. అవునండి. ఆ పార్బాయిల్డ్ రైస్ లాట్ ఆఫ్ గుడ్ రైస్, అది దాంట్లో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ కార్బోహైడ్రేట్స్, ఫెర్మెంటెడ్ కార్బోహైడ్రేట్స్. అవునండి. డైరెక్ట్గా కార్బోహైడ్రేట్ తింటే షుగరు మనకి డేంజరస్, హార్ట్ డిసీజెస్ కలిగిస్తుంది. ఫెర్మెంటెడ్ కార్బోహైడ్రేట్స్ తింటే, అంటే రాత్రిపూట వాటిని పెట్టేసి పొద్దున్నే ఫెర్మెంట్ అయినా కదా మనం ఇడ్లీ చేసేది. అవునండి. ఆ ఫెర్మెంటెడ్ కార్బోహైడ్రేట్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు వీటిని. అవి మన బాడీకి మంచివి, షుగర్ కలిగించవు, షుగర్కి దారితీయవు. సో ఈ ఫెర్మెంటెడ్ ప్రొడక్ట్స్, ఇడ్లీ చాలా మంచిది మన పిల్లలకి ఇడ్లీ. కానీ మనం ఏం చేస్తున్నాం? సీరియల్స్, ఈ పామాయిల్, ప్రిజర్వేటివ్స్ వాడిన సీరియల్స్, తర్వాత మనం తినే ఫుడ్ ఐటమ్స్ డిస్కస్ చేసాం, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా. వైట్ రైస్ జస్ట్ ప్లెయిన్ కార్బోహైడ్రేట్. దాని బదులు మన దంపుడు బియ్యము, పార్బాయిల్డ్ రైసు ఎంతో మంచివి. ఈ మైదాతో వాడే ప్రతిదీ మైదాతోనే చేస్తారు కదండి. మైసూర్ బోండా దగ్గర నుంచి మైదా, చోలే భటూరా, నాన్స్, రోటీసు, 5 స్టార్ హోటల్ మైదానే. చీపర్ కదా, కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు తినే ప్రతి స్వీటు మైదాతోనే చేస్తారు. ఆల్మండ్ హౌస్ కానివ్వండి, పులారెడ్లో కానివ్వండి, ఎక్కడైనా మైదాతోనే చేస్తారు. బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా మైదాతోనే చేస్తారు. ఈ మైదాలో ఉన్న అనేక కెమికల్స్ మనకు క్యాన్సర్ కలిగిస్తాయి. పైగా అన్ని ఫ్యాటీ ఫుడ్స్, ఊబకాయము. సో రెగ్యులర్గా మనం ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, చైనీస్ డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ తినకల్లా రోజు మనకు దొరికే రేక్కాయలు, నేరేడుకాయలు, మన జామకాయలు, మన యాపిల్స్, అనేక రకాలుగా ఆకుకూరలు, అనేక రకాల మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తింటూ, రెడ్ మీట్ అంటే ఈ బీఫ్, అలాగే ల్యాంబు తక్కువగా తీసుకుంటూ, ఉన్న మీట్ తినే వాళ్ళకైతే ఫిష్, ఎస్పెషల్లీ సీ ఫిష్ ఈజ్ వెరీ వెరీ సేఫ్, వెరీ వెరీ గుడ్ ఫర్ హార్ట్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్గా సీ ఫిష్ తీసుకునే వాళ్ళు లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది. సీ ఫిష్ రెగ్యులర్గా తీసుకుంటూ, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటూ, ఈ హై ఫ్యాటీ ఫుడ్స్కి దూరంగా ఉంటూ, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి, పేర్లు కూడా తెలియదు మనకి. వాటన్నిటికీ దూరంగా ఉంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ కనుక మెయింటైన్ చేస్తే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చండి.